విద్యార్థులందరికీ కూడా ఒక శుభపరిణామం. మంచి అవకాశాలు రైల్వేలో వస్తున్నాయి. ఇటీవల కాలంలో మనకి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది 32,438 పోస్టులతో రిలీజ్ అయ్యింది. ఇది ఫిబ్రవరి 22 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో 32,438 పోస్టులు ఇంకా పెరగచ్చు. ఫిబ్రవరి 22లోగా మనం అప్లై చేసుకోవాలి. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఏ రంగాల్లో ఈ యొక్క పోస్టులు ఉంటాయంటే ట్రాక్ మ్యాన్, హెల్పర్, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్, హాస్పిటల్ అటెండర్, ప్యూన్, అసిస్టెంట్ టికెట్ కలెక్టర్, ఈ అన్ని రంగాల్లో కూడా మనకి 32,438 పోస్టులు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్తో, అది 10th క్లాస్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ కావచ్చు, లేదా ఇంకా డిగ్రీ కేటగిరీలో బీటెక్, ఇంకా ఏదైనా బీఫార్మసీ, పీజీ, ఏదైనా సరే నేటి పరిణామాలను బట్టి విద్యార్థులు ఏదైనా ఒక గవర్నమెంట్ జాబు కొట్టాలనే ఒక తృష్ణతో ముందడుగు వేయడం చాలా మంచిది. ఫస్ట్ మనం ఆక్యుపై చేస్తే ఒక సీట్ అనేది, తర్వాత మనం ఎలా అయితే బస్సుల్లో వెళ్ళేటప్పుడు మన జర్నీలో కర్చీఫ్ వేస్తాం ఎలాగో, ఇది కూడా ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక రంగంలో జాబ్ సంపాదించడం చాలా ముఖ్యం. తర్వాత లైన్ అలా క్లియర్ అయ్యి మంచిగా ప్రమోషన్స్ వచ్చి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఎగ్జామ్స్ అప్లై చేసుకొని రాసుకుంటే కనుక మంచి పోస్ట్స్ వస్తాయి. సో యువత ఈ యొక్క అవకాశాన్ని చేజారకూడదు. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసరికి సిలబస్ ఏంటంటే రీజనింగ్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్, జీకే, ఇవన్నీ రంగాల్లో కూడా మనకి 100 మార్కులకి ఉంటుంది. ఈ 100 మార్కులు ఏంటంటే ఫస్ట్ అర్థమెటిక్ వచ్చేసరికి 25 మార్క్స్, అలాగే రీజనింగ్ వచ్చేసరికి 30 మార్క్స్, జనరల్ సైన్స్ వచ్చేసరికి 25 మార్క్స్, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే వచ్చేసరికి 25 మార్క్స్. సో మొత్తం 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 ప్రశ్నలు, 100 మార్కులు, మొత్తం 90 నిమిషాల్లో మనకి ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది. ఇదేంటంటే మనకి ఓబీసీ అయితే కనుక, ఓసీ అయితే కనుక, జనరల్ కేటగిరీ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబుల్ ఉంది. ఓబీసీ అయితే కనుక 36 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ అయితే కనుక 38 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. సో ఇది ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మనం ఎగ్జామ్ రాసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెస్టుల్లో మనం ఎలిజిబుల్ కావాలి. తర్వాత ఏంటంటే అబ్బాయిలు అయితే కనుక 35 kg వెయిట్తో ఒక క్యారీ బ్యాగ్ 100 మీటర్ల దూరం పరిగెట్టాలి. 100 మీటర్ల దూరం 35 kg వెయిట్ ఉన్నటువంటి బస్తాని మనం 20 నిమిషాల్లో పరిగెట్టాలి. 20 నిమిషాలు కాదు, 2 నిమిషాల్లో పరిగెట్టాలి. అలాగే అమ్మాయి అయితే కనుక 20 kgల బస్తాని కేవలం 2 నిమిషాల్లో 100 మీటర్లు పరిగెత్తాలి. పరిగెత్తడం అంటే నడుస్తూ వెళ్ళిపోయినా సరిపోతుంది, ఎందుకంటే ఆ టైంకి వెళ్ళిపోవాలి. కొంచెం జోరుగా నడిస్తే సరిపోతుంది. సో దీనికి కొంచెం ఎంతైనా సరే ప్రాక్టీస్ కొంచెం అవసరమే. అలానే ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళకి, పొలం పనులు చేసుకునే వాళ్ళకి, జిమ్ చేసే వాళ్ళకి ఇది పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ఈ యొక్క అవకాశం యువత వినియోగించుకొని సరైనటువంటి డైరెక్షన్లో కష్టపడి మంచి ఇన్స్టిట్యూషన్ని ఎంచుకొని తదనుగుణంగా
క్లాసెస్ విని మంచిగా టెస్టులు రాసి ప్రాక్టీస్ చేస్తే కనుక మంచి జాబ్ వస్తుంది. ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు, ఎగ్జామ్ ఎప్పుడా అన్నది. ఫిబ్రవరి 22 దాకా మనం అప్లై చేసుకోవచ్చు అన్న విషయం బయటకు వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్స్ తరహాలోనే మనకి అసిస్టెంట్ ఆ టికెట్ కలెక్టర్స్ పోస్టులు వస్తాయి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏదో ఒక పోస్ట్స్ వస్తాయి. ఏదైనా ఒక మనం జాబ్ చూస్ చేసుకోవాలంటే కనుక కాంపిటేటివ్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ కోచింగ్ అయిపోవాలి. కోచింగ్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, ప్యూర్ మ్యాథ్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, జీకే, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, రూరల్ డెవలప్మెంట్, బైఫర్కేషన్, ఇదంతా సిలబస్. కాకపోతే ఏంటంటే కొన్ని గవర్నమెంట్స్కి కొన్ని సిలబస్లు ఇస్తారు, మరికొన్ని గవర్నమెంట్స్కి మరికొన్ని సిలబస్లు ఇస్తారు. కాబట్టి ఫస్ట్ విద్యార్థి చేయవలసినటువంటి ఫస్ట్ డ్యూటీ ఏంటంటే మనం ఏదైనా ఒక జర్నీ చేసేటప్పుడు టిఫిన్ ఎప్పుడు వస్తుందని ఆలోచించడం మానేసి ఫస్ట్ మనం బ్రష్ చేసుకొని రెడీగా ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా ఆ టిఫిన్ వచ్చే టైంకి మనం ఖచ్చితంగా భోజనం చేయగలం అన్నమాట. టిఫిన్ వచ్చేటప్పటికి మనం బ్రష్ చేస్తాం అనుకుంటే కనుక బ్రష్ తీసుకొచ్చేవాడు ఉండడు. కాబట్టి ఫస్ట్ వీ డూ ఇట్ మనం ఏంటంటే ఫేస్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఎప్పుడా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చే టైంకి జాబ్స్ వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కాదు. బహుశా ఒకప్పుడు జరిగి ఉండేదేమో అలాగా. నౌడేస్ అది కాదు. నోటిఫికేషన్స్ అనేది ఏంటంటే గాలి మేఘాలు, వర్షాలు లాంటివి. ఆ టైంలో వస్తాయి, లేదో కొద్ది రోజులు పోస్ట్ పోన్ అవుతాయి, కానీ రావడం అయితే మాత్రం వాస్తవం. అందులో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు ఎవరికి కూడా, విద్యార్థికి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అనేది ఒక ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వెనకో ముందో గవర్నమెంట్ అనేది తీయాలి, పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే వెయిటింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి ప్రతి విద్యార్థి. ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిన విషయమే. మీరు ఏదైనా ఒక మ్యాచెస్కి వెళ్ళండి, లేదంటే ఇంకొక ష్యూరిటీ విషయంలో ఏ ఒక్కటైనా కానీ, గౌరవం విషయంలో కానీ ఏ ఒక్క దానిలో చూసుకున్నా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే కనుక ఆ వెయిటేజ్ వేరు, అది మీ అందరికీ తెలుసు. సో దానికోసం కనీసం మనం ఏడాదో 2 ఏడాదిలో కష్టపడడం తప్పేం కాదు. మనకి ఉద్యోగం వస్తే ఒక 3 తరాలు బాగుంటుందని తెలుసు భవిష్యత్తు. మన పిల్లలు, మన అమ్మ నాన్న, అక్క చెల్లెలు అందరూ బాగుంటారని అందరికీ తెలిసిన విషయమే మనం బాగా చూస్తే కనుక. సో అలాంటి ఉద్యోగం కోసం కనీసం ఒక 7 or 8 months కోచింగ్కి రావాలి ఖచ్చితంగా. మన ఇన్స్టిట్యూషన్స్లో అయితే కనుక అటు సెంట్రల్ గవర్నమెంట్కి, ఇటు స్టేట్ గవర్నమెంట్కి రెండింటికి కోచింగ్ ఇస్తాం. రైల్వేస్తో పాటుగా ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్, బ్యాంక్ పిఓస్ అండ్ క్లర్క్స్, ఎస్ఎస్సి 10+2 CGL, MTS, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే ఈపీఎఫ్ఓ, LIC, ADO, AAO, వీటన్నిటికీ కూడా మనం ఇస్తాం. అన్నిటికీ కూడా ఏంటంటే ఫస్ట్ కామన్ సిలబస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం చెప్పిస్తాం, నో డౌట్ ఎట్ ఆల్. జనరల్ స్టడీస్ వచ్చేసరికి టోటల్గా గవర్నమెంట్ మనకి HOD ఫ్యాకల్టీ వస్తారు కంప్లీట్గా. సండే కూడా మనకి 9 to 1 క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు కూడా 9 to 5 కానీ 5:30 కానీ క్లాసెస్ ఉంటాయి అందరికీ కూడా. 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది. హాస్టల్ ఇన్స్టిట్యూషన్స్ సరౌండింగ్లోనే 100 మీటర్స్లోనే హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బోత్ లేడీస్ అండ్ జెంట్స్కి వేరుగా సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. సో మంచి వాతావరణంలో మంచి ఫుడ్ ఫెసిలిటీస్ ఇస్తూ మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్న సంస్థ. గత 16 ఏళ్ళుగా మన స్వయం కృషి సంస్థ ఎస్టాబ్లిష్ చేసి దాదాపు 13-14 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం చేజార్చుకోకూడదని నా అభిప్రాయం. ఫస్ట్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం మనం 10 మందిని ఎంక్వైరీ చేసి ఇంట్లో కూర్చునే కంటే సరైనటువంటి ఎంక్వైరీ చేసి మనం కష్టపడితే కనుక మంచి సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నటువంటిది ఏంటంటే ఫస్ట్ ఒక మెచ్యూరిటీ, ఒక జ్ఞానం, జనరల్ నాలెడ్జ్ అంటాం కదా జనరల్గా, అది వస్తుంది ఫస్ట్. అలానే మనం పేరెంట్స్ కొద్ది గొప్ప ఓపిక పట్టి కష్టపడి చదివిస్తే పిల్లలకి మంచి ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్. కారణం ఏంటంటే పిల్లలు డిగ్రీలు కంప్లీట్ చేసి ఇళ్ళల్లో ఉంటే కనుక ఖాళీగా ఉండి ఎక్కడెక్కడో తిరుగుతూ భోజనం చేస్తూ
ఫ్రెండ్స్తో తిరిగి ఎక్కువ మంది దారి మళ్ళీపోతూ ఉంటారు. కోర్స్ బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే నాలెడ్జ్ అవసరం, వ్యవసాయం చేసే వాళ్ళకైనా నాలెడ్జ్ అవసరం, చదువుకొని ఉద్యోగం సంపాదించాలన్న నాలెడ్జ్ అవసరం. అదే ఇక్కడికి వస్తే ఫస్ట్ జనరల్ నాలెడ్జి, బయటకు వచ్చే తీరు తిన్ను, మన తాలూకా నడవడిక, డిసిప్లిన్ అన్నీ కూడా బాగుంటాయి. సొసైటీలో మనం మెలిగే విషయంలో చాలా జ్ఞానం సంపాదించుకుంటాం కాంపిటేటివ్ వల్లనే. ఊళ్ళో ఉండే పిల్లల్ని నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను, చాలా రూడ్గా బిహేవ్ చేసి ఏవో ఈ మధ్యన వచ్చినటువంటి బెట్టింగ్లు కానీ లేవా ఇంకోటి రమ్మీలని కానీ లక్షల్లో తగలబెట్టేసి డబ్బులు పేరెంట్స్కి చాలా బాధలను కలిగించే పిల్లలు కూడా ఉన్నారు. మనం డబ్బులు అవుతున్నాయని ఆలోచిస్తే కనుక పోయేది మన కెరీరే. పెట్టాల్సిన టైంలోనే మనం ఈ యొక్క జ్ఞానానికి కొంచెం పెట్టుబడులు పెట్టుకుంటూ పోతే మనకి నష్టం జరగకముందు లాభం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏంటంటే సెటిల్ మైండ్, ఒక కాన్స్టెంట్ మైండ్, ఒక నిలకడైనటువంటి మనస్తత్వం, ఏదైనా సాధించగలమనేటువంటి కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా మన సంస్థల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా డబ్బుల గురించి ఆలోచించకుండా ఉంటే మంచిగా అయినటువంటి డబ్బులు ఎలాగైనా అవుతాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టకుండా ఏది కూడా మనకు జరగదు. అలాగనే ఇళ్లలో ఉన్న మనకి ఆ ఖర్చులు తెలియవు, బయటకు వస్తే మనం అకౌంట్లో వేసేది అకౌంట్ ఫర్ తెలుస్తుంది కాబట్టి ఖర్చు అనుకుంటాం, కానీ అవ్వాల్సిన ఖర్చులు ఎలాగైనా అవుతాయి. ఇంకా మనం తర్వాత చదువుకుందామన్న వయసు ఉండదు, ఒకవేళ వయసు ఉన్న ఓపిక ఉండదు, ఒకవేళ ఓపిక ఉన్న ఆ టైంలో మనకి మ్యారేజ్ చేస్తే కనుక కాన్సన్ట్రేషన్ అస్సలు ఉండనివ్వరు జనాలు. చదువుకోవాల్సినటువంటి టైం ఒకటి ఉంటుంది డిగ్రీ తర్వాత. కాబట్టి విద్యార్థులు మంచి నడవడితో, మంచి ఆలోచనతో ముందడుగు వేసి వారి యొక్క కెరీర్స్కి మీరే ఎవరికి వాళ్ళే పునాది బాటను వేసుకొని ముందుకు అడుగు వేసి సొంతూళ్ళు కొన్నాళ్ళు మానుకుంటే కనుక బయటకు వచ్చి మంచి రాజమండ్రి లొకేషన్ మీకు తెలుసు, మంచి వాతావరణం, మంచి గోదావరమ్మ నీరు, మంచి ఫుడ్డు, పల్లెటూరుకి పల్లెటూరు, పట్టణానికి పట్టణంలాగా ఉండి చదువుకోవడానికి తగినటువంటి లైబ్రరీస్, గౌతమి లైబ్రరీస్ అని కానీ ఇంకా స్టడీ హాల్స్ అని కానీ చాలా ఉన్నాయి. ఎంతోమంది ఇక్కడ మంచి మంచి జాబులు కొట్టారు. ఎంతోమంది అని కాదు, లక్షల్లో కొట్టారు జాబులు చాలామంది. కోర్స్ మన ఇన్స్టిట్యూట్లోనే 4500+ జాబ్స్ పొందినారు పిల్లలు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు చేజార్చుకోకూడదు. అలాగే భవిష్యత్తులో కూడా మీకు ఒకసారి ట్రాక్ క్లియర్ చేసుకుంటే కనుక ఇవే సబ్జెక్ట్స్ వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్కి, ఒక మైండ్కి ఒక సబ్జెక్ట్ ఎక్కించారో ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్లోనే మైండ్ రొటేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు క్లాసులు విన్న నోట్స్లు అలాగే ఇంకా సదనుగుణంగా మీరు ఆన్లైన్ క్లాసులు తీసుకున్నా తప్పేం కాదు. యాజ్ ఎ లెర్నర్కి మాత్రం ఆన్లైన్ క్లాసెస్ కరెక్ట్ కాదు. ఆన్లైన్ క్లాసెస్ పేరిటిన సెల్ ఫోన్లు వాడుకొని యూటిలైజ్ చేసుకునే విధానం తెలియక మిస్గైడ్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే మనం వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్లైన్ కోచింగ్కి రావాలి. గురుముఖత నేర్చుకునేటువంటి విద్య అంతే తప్పితే ఆన్లైన్లో తీసుకునేటువంటి కోచింగ్ అనేది దానివల్ల మనకి ఎటువంటి లాభాలు ఉండవు. ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని 1 సంవత్సరం కాలం పాటు తీసుకున్న తర్వాత కావాలంటే ఆన్లైన్కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి డౌట్స్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ప్రొఫెసర్స్ ద్వారా. అది మంచి పద్ధతే కాదనట్లేదు, కానీ లెర్నర్కి అయితే మాత్రం కాదు. కాబట్టి విద్యార్థి అనేవాడు ఫస్ట్ ఏంటంటే వేరే యాటిట్యూడ్స్ కాకుండా ఒక మంచి యాటిట్యూడ్తో కాన్సన్ట్రేషన్ చేసి సంస్థల్లో జాయిన్ అయ్యి మంచిగా సబ్జెక్ట్ ఎవరైతే నేర్పుతామో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అంతే తప్పితే సపోజ్ నాది విజయనగరంలోనే ఉండాలి, నాది శ్రీకాకుళంలోనే కోచింగ్ తీసుకోవాలి, లేదంటే నాది పలానా ఊరు అక్కడే ఉండిపోవాలి, ఊరికి దూరంగా ఉన్న అనుకోవద్దు. ఉద్యోగం కోసం మనం ఎంత దూరం వచ్చినా పర్వాలేదు, సబ్జెక్ట్ చెప్పాలి ఫస్ట్. చాలామంది ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్స్కి ఎంక్వైరీ చేసేటప్పుడు నాకు కూడా ఫోన్స్ వస్తాయి, 2 నెలలు అయిపోద్దా, 40 రోజులు అయిపోద్దా అంటూ ఉంటారు. అది సబ్జెక్ట్ కాదు, హెడ్డింగ్స్ పెట్టి చెరిపేస్తే కనుక 2 నెలలు అయిపోద్దనే చెప్తాను. దాని గురించి కూలంకుషంగా సబ్జెక్ట్ ఇది వాష్యన్ అనమాట. ఈ యొక్క సముద్రంలో ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉండాలి.
ఫ్యాకల్టీని చెప్పనివ్వగలగాలి. అంతే తప్పితే తొందరగా అయ్యేటువంటి సబ్జెక్టులో నాణ్యత పట్టు ఉండదు. కాబట్టి ఏదైనా ఒక బుక్ మనం తీసామంటే కనుక క్లాస్ వింటేనే బుక్ చదివితే అర్థమవుద్ది. క్లాసెస్ వినకుండా బుక్ చూస్తే నిద్ర వస్తుంది. ఎందుకంటే మనకి దాని మీద ఒక అవగాహన లేనప్పుడు ఖచ్చితంగా మనకు నిద్ర వస్తుంది, లేదంటే మైండ్ మారిపోతూ ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా ఏంటంటే ఫస్ట్ ఏకాగ్రతతో గురుముఖత నేర్చుకొని మంచి కోచింగ్ సెంటర్ని ఎంచుకోవడం అనేది ప్రాథమిక విషయం అండి. ఈ యొక్క స్టెప్ ఫెయిల్యూర్ అయితే కనుక కాంపిటేటివ్ మీద ఇంట్రెస్టే పోతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దూరమా దగ్గరని కాదు, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ని ఎంచుకోవాలి. ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేటప్పుడు లేదా ఫోన్ చేసేటప్పుడు ఫీజులు అడుగుతారు, బాగానే ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు నేను మ్యాథ్స్ మాస్టర్ని కాబట్టి అర్థమెటిక్ చెప్తాను. ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, చాప్టర్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ చెప్తారా, షార్ట్ కట్స్ చెప్తారా, అది రెండు చెప్తారా, లేదా ఆప్షన్స్ మెథడ్ చెప్తారని ఎవరు అడగరు. ఫీజు మాత్రం అడుగుతారు, డబ్బులు ఎక్కడా ఖర్చు అవనట్టుగా. సో అది కాదు, అది ఒరవడి కాదు. ఫస్ట్ మనకు జాబ్ వస్తే ఈ వచ్చే పెట్టిన పెట్టుబడి ఏ వంతాడు అవుతుంది. 70,000 జీతాలతో కూడా మనకి చాలా మంచి పోస్టులు ఉన్నాయి డిగ్రీ మీద. కాబట్టి ఉద్యోగం వచ్చిన అప్రెంటిస్ పీరియడ్ అయిపోతే మంచి 60,000-70,000 తీసుకున్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు మన ఇన్స్టిట్యూషన్లోనే. కొద్దిగా డే 1లోనే మనకు అన్నీ అర్థం కావు కనుక ఫస్ట్ నమ్మండి, నమ్మి తరించండి అని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.